పంచభూతం అంటే పంచ అంటే 5 అనేదాన్ని సూచిస్తుంది అనమాట. భూతము అంటే కారకము లేదా అంశము అని కూడా చెప్పొచ్చు అనమాట. సో ఈ రెండింటిని కలిపి పంచభూతం అంటున్నారు అనమాట. ఈ రెండు మన శరీరంలో ఎట్ట అంత పనిచేస్తుంది అనేది మేజర్గా ఈవెంట్. ఈ రాశి చక్రం ఏంటంటే మన శరీరాన్ని ఎక్స్ప్లెయిన్ చేయడానికి బ్రహ్మాండంగా పనికొస్తుంది అనమాట. ప్రధానంగా మనం మన గురించి తెలుసుకోవాలంటే శరీరం గురించి ఖచ్చితంగా తెలుసుకోవాలి. ఈ శరీరం అనేది పంచభూతాలతో ఏర్పడింది అనమాట. అదేదేదంటే మొదటిది అగ్ని, రెండవది భూమి, మూడవది గాలి లేదా వాయువు అని వచ్చేదాన్ని, నాలుగవది నీరు, ఐదవది ఆకాశం. సో ఈ 5 పంచభూతాలు అనమాట. ఈ పంచభూతాలు మన శరీర నిర్మాణానికి ప్రధానంగా పనికొస్తుంది అనమాట. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనం ఫస్ట్ అనుకున్నది ఏంటంటే అగ్ని. ఈ అగ్ని శరీరంలో వేడి అనేదాన్ని క్రియేట్ చేస్తుంది అనమాట. అది మాత్రమే కాదు, శరీరంలో రంగు, రూపాన్ని, కళ్ళు ఇవంతా కూడా ఈ యొక్క పంచభూతాలు ఉండేటటువంటి అగ్నికే సంబంధించిందనమాట ఇది యాక్చువల్గా. తర్వాత భూమి అనేటటువంటి ఒక పంచభూతం ఏం చేస్తారంటే శరీరంలో మాంసాన్ని, ఎముకలను, శరీరానికి సంబంధించినటువంటి అవయవాలని వీటినంతా కూడా ఏదంటే భూమి అనేటటువంటిది క్రియేట్ చేస్తుంది. ఇంకోటి ఏంటంటే మనం స్మెల్ చేయడానికి, వాసన చూడడానికి ముక్కు ఉంది కదా. సో ఈ ముక్కు వాసన చూడగలిగేటటువంటి శక్తిని కూడా క్రియేట్ చేసేది ఏదంటే పంచభూతాల్లో భూమి అన్నమాట. తర్వాత వాయువు. ఈ వాయువు అనేది ఏంటంటే మనం శ్వాసించేటటువంటి గాలి. ఈ గాలి మన లోపలికి వచ్చిపోతేనే యాక్చువల్గా మనం తీసుకున్నటువంటి ఆహార పదార్థాలంతా ఏమవుతుందంటే జీర్ణం అవుతుంది అనమాట. మనం తినేటటువంటి ఆహార పదార్థాలు జీర్ణం కాలేదనుకో మనకు శక్తి రాదు. ఇది లోపల పోయేసి సైన్స్ ప్రకారం మనం బాగా ఎక్స్ప్లెయిన్ చేయాలంటే మనం తినేటటువంటి ఆహారం పేగు లోపలికి పోతుంది కదా. సో అది చిన్న ప్రయోగంలో ఏమవుతుందంటే లోపలికి శోషణ జరుగుతుంది అనమాట, లోపలికి గ్రహించబడుతుంది అనమాట. అక్కడ నుంచి అది ఏం చేస్తారంటే బ్లడ్ ద్వారా ప్రయాణం చేసి సెల్ లోపలికి వెళ్తుంది అనమాట. సెల్లో కణాంగం అనేసి కణాంగాలు ఉంటాయన్నమాట. వాటిల్లో ప్రధానమైనది ఏదంటే మైటోకాండ్రియా. ఆ మైటోకాండ్రియా లోపల ఇది గ్లూకోజ్ రూపంలో లోపలికి పోతుంది. తినిన ఆహారం అరిగి జీర్ణక్రియ జరిగి రక్తం ద్వారా అది గ్రహించబడి తీసుకువెళ్ళి కణం లోపల వదిలితే అది మైటోకాండ్రియాలో ఏమవుతుందంటే ఆ మైటోకాండ్రియా అనేది పవర్ హౌస్ అనమాట. కణశక్త్యాగారం అంటారనమాట దాన్ని. దాని లోపల మనం శ్వాసించినటువంటి వాయువు, దాంట్లో ఉండేటటువంటి ఆక్సిజన్ దాన్ని మండించి శక్తిని క్రియేట్ చేస్తుంది అనమాట. అది ఏటీపీస్లో మనం కొలుస్తూ ఉంటాం, అడినోసిన్ ట్రైఫాస్ఫేట్ రూపంలో కొలుస్తాం. దాంట్లో నుంచి ఒక ఫాస్ఫేట్ బయటికి రిలీజ్ అయిందంటే కిలో క్యాలరీస్ ఎనర్జీ అనేది రిలీజ్ అవుతుంది అనమాట. ఈ వాయువు అనేటటువంటి ఒక పంచభూతం ఎక్కడ పనికి వస్తుందంటే అక్కడ పనికి వస్తుంది. అలాగే అక్కడ రిలీజ్ అయ్యి అంత ప్రాసెస్ అయిన తర్వాత విడుదలయ్యేటటువంటి కార్బన్ డైఆక్సైడ్, బొగ్గుల్స్ వాయువు, ఓకేనా, అది మళ్ళీ తిరిగి ఏమవుతుందంటే బయటికి రిలీజ్ అవుతుంది అనమాట. ఆ బయటికి రిలీజ్ అయింది మొక్కలకు పనికి వస్తుంది అనమాట. మొక్కలు దాన్ని గ్రహించి కిరణజన్య సమక్రియ ఏం చేస్తారంటే పిండి పదార్థం తయారు చేసి మనం తినేటటువంటి ఆహారం ఇవంతా తయారు. సో ఇదంతా మొత్తం ఒక చైన్ లాగా ఒకదానికొకటి డిపెండ్ అయి పనిచేస్తూ ఉంటుంది. నెక్స్ట్ ఇది మన శరీరం పైన స్పర్శను మనం టచ్ చేస్తే ఎవరు టచ్ చేసినారని ఒక ఫీలింగ్ వస్తుంది కదా. దీనికి కూడా ఏదంటే కారణం ఏదంటే పంచభూతాల్లో వాయువు మాత్రమే. ఆ స్పర్శ అనేటటువంటి ఇవన్నీ మనకిచ్చేది. దానికి పనికొచ్చేటటువంటిది చర్మం అనమాట. సో అంటే చర్మంతో ఈ వాయువుకి కనెక్షన్ ఉందన్నమాట. తర్వాత నీరు అనేటటువంటి పంచభూతం. ఈ నీరు అనే పంచభూతం ఏంటంటే శరీరంలో ఉండేటటువంటి నీరు మొత్తం ఆ నీరే. నెక్స్ట్ రక్తం ప్రొడ్యూస్ కావాలన్నా సరే కంపల్సరీ మనకి నీరు అనేది అవసరం అనమాట. జీవక్రియల్లో కూడా సరే హైడ్రోలైసిస్ జరగడానికి అంటే జల విశ్లేషణ జరగడానికి నీరు అనేది ఒక ప్రధాన కారకంగా పనికొస్తుంది. లోపల డెప్త్గా సైన్స్ మనం చూసినప్పుడు చాలా ఆశ్చర్యంగా ఉంటుంది అనమాట ఇవంతా. సో ఈ నీటి తత్వాన్ని కలిగినటువంటిది ఏదంటే నాలుగు. మనకు నీళ్ళు అవసరం అనుకుంటే ఎక్కడ ప్రొడ్యూస్ అవుతుంది? నాలుగు క్రింద చూసినట్లయితే లాలాజల గ్రంథులు ఉంటాయన్నమాట. అవి నీళ్ళు ఇలా ఊట వస్తూ ఉంటుంది అనమాట. ఇది డైరెక్ట్గానే కనెక్టెడ్గా ఉందన్నమాట ఈ నీరు అనేటటువంటి ఒక విషయం. తర్వాత ఆఖరిది ఏంటంటే ఆకాశం. ఇక ఆకాశం అనేటటువంటి ఒక పంచభూతం మనకి వినికిడికి అంటే చెవులతో కనెక్టెడ్ అయినటువంటి ఒక విషయం ఇది. ఇది మనం వినడానికి, ధ్వనిని వినడానికి, మనం వినడానికి పనికొచ్చేటటువంటి ఒక ప్రధానమైనటువంటి పంచభూతం. ఇలా మనం యాక్చువల్గా చూసినట్లయితే
పంచభూతాన్ని ఈ విధంగా అంతా చూడవచ్చు. ఇవంతా కలిసినటువంటి ఒక కలయికే ఈ జీవం. కాబట్టి భూమిపైన ఉన్న ప్రతి జీవరాశి ఖచ్చితంగా ఈ పంచభూతాలతోనే తయారైంది. భూమిపైన ఉన్న ప్రతి పదార్థం ఈ పంచభూతాలతోనే తయారైంది. అంటే ఇక్కడ ఎలా ఉందంటే విశ్వం మొత్తంలో కూడా ఈ పంచభూతాలతోనే క్రియేట్ అయి ఉంటుంది. సో అట్లా పంచభూతాలు అనేది ఈ విధంగా క్రియేట్ అయి ఉంటుంది. వీటిని మనం జ్యోతిష్ శాస్త్రంలో ఎలా వాడతాం, ఈ వీటిని ఎలా చూస్తాం అనేది కొన్ని ఎగ్జాంపుల్స్తో చూద్దాం. ఓకేనా? సో ఇప్పుడు పంచభూతాలు మొత్తం 5 ఉంది. ఒకటి అగ్ని, రెండవది భూమి, మూడవది గాలి, నాలుగవది నీరు, ఐదవది ఆకాశం. 5వ పంచభూతాన్ని కొద్దిగా పక్కన పెట్టు. ప్రస్తుతానికైతే ఈ 4 తీసుకుందాం. ఈ 4 తీసుకున్నట్లయితే నీకు క్లారిటీ వస్తుంది అనమాట. మన రాశి చక్రం మొత్తం 12 రాశులు ఉంటాయి. ఎట్టా వచ్చింది ఇది అంటే ఆకాశంలో అప్పుడు ఋషులు చూసేసినారు అట్టెట్ అనేసి పిట్టకథలంతా చెప్పకూడదు. ఉంది లేదని చెప్పలా. కాకపోతే దాన్ని ఫస్ట్ ఒక ఫార్ములాగా రెడీ చేస్తుంటారు ఖచ్చితంగా. దానికి అది మ్యాచ్ అయితేనే దాన్ని ఫాలో చేస్తుంటారు. మ్యాచ్ కాకుండా ఫాలో చేయరు కదా. సో అట్టా చూసినప్పుడు ఏమైందంటే ఇక్కడ భూమిపైన ఉండేటటువంటి ప్రధానంగా ఉండేటటువంటి పంచభూతాల్లో ప్రధానమైనటువంటి 4 అన్నమాట. అగ్ని, భూమి, గాలి, నీరు. ఈ 4 మాత్రం ప్రధానంగా తీసుకున్నారనమాట. సో ఈ 4 పంచభూతాలు వీటికి 3 స్వభావాలను కలిపినారనమాట. అంటే ఏదైనా సరే జీవం ఉందంటే ఒకదానికి ఖచ్చితంగా దానికి 3 స్వభావాలు ఉంటుంది. అది చలిస్తూ ఉండాలి కదా, చలిస్తూ ఉంటుంది. అంటే ఒకటి మూవింగ్లో ఉంటుంది, లేదా స్థిరంగా ఉంటుంది, లేకపోతే ఉభయంగా ఉంటుంది అనమాట. అంటే కొద్ది దూరం చలించి ఆగిపోవడం. స్వభావం అంటే ఈ 3 అనమాట. ఒకటి చలిస్తూ ఉండడం, రెండవది స్థిరంగా ఉండడం, మూడవది చలించి నిలిచిపోవడం, స్థిరం అవడం అనమాట. ఈ 3 స్వభావాలు ఉందన్నమాట. ఈ 3 స్వభావాలను పంచభూతాలకి కలిపినాం అనుకో, ప్రతి పంచభూతానికి 3 స్వభావం వచ్చేస్తుంది అనమాట. ప్రతి పంచభూతానికి 3 స్వభావం ఉందంటే మనం ఇక్కడ ప్రధానంగా తీసుకునేది 4 పంచభూతాలను. 4 × 3 ఏమవుతుంది? 12 అవుతుంది. సో ఈ 12 మాత్రమే మనకి రాశి చక్రంలో వస్తుంది అనమాట. దీనినే కాలచక్రం అంటారు. యాక్చువల్గా ఏమంటారు? దీన్ని కాలచక్రం అంటారు అనమాట. కాలం అంటే ప్రదేశాన్ని సూచిస్తుంది, యాక్చువల్గా చక్రం అంటే సమయాన్ని సూచిస్తుంది అనమాట. సో ఇలాంటి ఒక ఈవెంట్ ఉందన్నమాట దీంట్లో. సో ఇట్టా రాశిని ఫార్మేట్ చేసినారనమాట. రాశి అనేది పంచభూతాలతోనూ మరియు స్వభావాలు కలిసి రాశి మండలంగా ఏర్పడింది అనమాట. ప్రతి రాశికి ఒక పంచభూతము, ఒక స్వభావం ఉంటుంది అనమాట. 12 రాశులు చూసినట్లయితే మనకి మేషం మొదలుకొని మీనం వరకు ప్రతి పంచభూతానికి 3 రాశులు చొప్పున ఉంటుంది అనమాట. అలాగే ఈ 3 రాశులు ఒకే పంచభూతాన్ని కలిగి ఉన్నా కానీ స్వభావపరంగా 3 వేరువేరుగా ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఫస్ట్ నేను ఈ రాశి చక్రంలో ఏ రాశికి ఏ పంచభూతాన్ని ఇచ్చి ఉన్నారో చెప్తాను నేను. మేషం అగ్నితత్వం కలిగింది అనమాట. రిషభం భూతత్వం కలిగింది. మిథునం వాయుతత్వం కలిగింది. కర్కాటకం జలతత్వం కలిగింది అనమాట. నెక్స్ట్ సింహం అగ్నితత్వం కలిగింది. కన్య వచ్చేసి భూతత్వం కలిగింది అనమాట. తులా వచ్చేసి వాయుతత్వం కలిగింది. వృశ్చికం వచ్చేసి జలతత్వం కలిగింది. మళ్ళీ నెక్స్ట్ 3వ రౌండ్ ధనుస్సు వచ్చేసి అగ్నితత్వం కలిగింది. మకరం వచ్చేసి భూతత్వం కలిగింది. కుంభం వచ్చేసి వాయుతత్వం కలిగింది. మీనం వచ్చేసి నీటితత్వం జలతత్వం కలిగింది అనమాట. సో ఇట్లా 12 రాశులకి ఈ పంచభూతాలను ఒక పంచభూతానికి 3 రాశుల చొప్పున డివైడ్ చేసి మళ్ళీ ఒకే పంచభూతానికి వేరు స్వభావాలను యాడ్ చేసి ఇట్లా ఒక రాశి మండలాన్ని, ఒక సర్క్యూట్ని క్రియేట్ చేస్తాం. ఇది మన శరీరంలో టాప్ టు ఎండ్ వరకు మొత్తం దీని లోపలనే వచ్చేస్తుంది అనమాట. తల టిప్పు నుంచి కింద పాదం అడుగు భాగం వరకు దీన్ని బేస్ చేసుకునేసే ఉంటుంది అనమాట. సో ఇట్లా చేయడం వల్ల పర్ఫెక్ట్గా మనం ఫలితాలు తీయడానికి కూడా అంత కరెక్ట్గా ఉంటుంది అన్నమాట. సో అంటే దీన్ని నువ్వు ప్రాక్టీస్ చేయంగా దీని లోపల ఉండేటటువంటి అమేజింగ్ అయిన విషయాలంతా నీకు చాలా క్లియర్గా అర్థమవుతుంది అనమాట. సో ఇట్లా పంచభూతాలను పెట్టి 12 రాశులను స్ట్రక్చర్ ఫామ్ చేసినారనమాట. ఆ తర్వాత ఒకటి పుట్టిన టయానికి ఏం చేస్తారంటే ఒక లగ్నం అనేసి ఫ్రేమ్ చేస్తారనమాట. సో లగ్నం ఉందా నువ్వు యాక్చువల్గా రాశి అనేది నీ యొక్క మనసును తెలియజేస్తుంది అనమాట. దశాభుక్తి ప్రకారం నీ జీవితంలో నీకు ఏమేమంతా పొందుతావు నువ్వు అనేసి తెలియజేస్తుంది. ఇప్పుడు సపోజ్ నువ్వు హైదరాబాద్లో బస్ ఎక్కినావు లేదా ట్రైన్ ఎక్కి నువ్వు వచ్చేసి తిరుపతికి రావాలి. మధ్యలో ఉండేటవాటిని క్రాస్ చేసే రావాలి. డైరెక్ట్గా నువ్వు వచ్చి పడిపోవు. నువ్వు డైరెక్ట్గా వచ్చినా కానీ మధ్యలో అది క్రాస్ చేసే వచ్చి ఉంటావు నువ్వు. అలా రాశి అనేది దశాభుక్తిని తీసుకొస్తుంది అనమాట. నువ్వు ఏమేమి వస్తుంది, నీకు ఏమేమి దొరుకుతుంది అనేసి అంతా అది చెప్తుంది. దాని తర్వాత చూద్దాం క్లియర్గా. ఇక్కడ లగ్నం అనేది మాత్రం ప్రాణం. లగ్నం అనేది
అదే ప్రాణం అనమాట. సో దాన్ని బేస్ చేసుకునేసి మొత్తం 12 భాగాలుగా డివైడ్ చేస్తారనమాట శరీర భాగాలను. సో దాన్ని బేస్ చేస్తే యాక్చువల్గా అన్ని విషయాలను మనం డీల్ చేస్తాం. ఆరోగ్యపరమైన విషయాలైనా సరే, శరీరం యొక్క రంగు, ఆకారము, ఎవ్రీథింగ్ దీన్ని బేస్ చేసి మనం డిసైడ్ చేస్తాం. 12 రాసులకి 12 రకాల పంచభూతాలు ఉందన్నమాట. ఇప్పుడు దీంట్లో ఒకడు పుట్టినాడు, వాడికి ఒక గుణం అనేది ఉంటుంది అనమాట. అంటే ఈ పంచభూతాలు ఏం చేస్తుందంటే గుణాన్ని తెలియజేస్తుంది అనమాట. స్వభావం ఏం చేస్తుందంటే ఆ పంచభూతానికి ఉన్నటువంటి గుణం ఎలాంటి స్వభావాన్ని కలిగి ఉంది, స్థిర స్వభావాన్ని కలిగి ఉందా, చర స్వభావాన్ని కలిగి ఉందా, లేకపోతే ఉభయతత్వాన్ని కలిగి ఉందా అనేసి చూడడానికి ఇది మేజర్గా వాడేదనమాట. రెండు చాలా ఇంపార్టెంట్, ఎందుకంటే అంత వైటల్ ఈవెంట్ అనమాట. దీన్ని పెట్టి చూస్తేనే మనకు చాలా విషయాలు అర్థమవుతుంది అనమాట. ఇప్పుడు ఈ పంచభూతాలు మనం అగ్నితత్వం కలిగినటువంటి మేషాన్ని, సింహాన్ని, ధనస్సును, ఈ 3 రాశులను చూసినట్లయితే ఈ 3 లగ్నాలుగా వచ్చిన వాళ్ళ యొక్క క్యారెక్టర్స్ అంటే గుణం ఎలా ఉంటుంది, ఎలాంటి గుణగణాలను కలిగి ఉంటారు, ఎలాంటి గుణ స్వభావాన్ని కలిగి ఉంటారు, ఒక రౌండ్ వేద్దాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ యొక్క అగ్నితత్వ రాశి కానీ లగ్నం కానీ వాళ్ళు ఎట్టుంటారంటే వీళ్ళకి ప్రధానంగా ఉష్ణం అనే శరీరంలో ఎక్కువగా ఉంటుంది అనమాట. వేడి అనేటటువంటి ఒక ఈవెంట్ చాలా ఎక్కువగా ఉంటుంది. తర్వాత వీళ్ళు చాలా వేగంగా ఉంటారు, వేగమైనటువంటి నడవడిక ఉంటుంది అనమాట వీళ్ళ దగ్గర. నెక్స్ట్ వీళ్ళు చూసేదానికి మేషం అంటే ఖచ్చితంగా మొరటతనం కూడా ఉంటుంది అనమాట వాళ్ళ దగ్గర. ఏ విషయం చేసినా కానీ తెగించి చేయడం. ఒక యాక్సిడెంటే జరిగింది, అప్పుడు అందరూ భయపడి దూరంగా ఉంటే కూడా సరే వీళ్ళు ధైర్యంగా పోయి దిగుతారనమాట. ఒక బాస్ దగ్గర మాట్లాడాలి ఆఫీస్లో, అందరూ సైలెంట్గా ఉంటారు, వీడు మాత్రం ఏం చేస్తారంటే పోయి లెఫ్ట్ అండ్ రైట్ మాట్లాడేస్తాడు అనమాట. అంటే కఠినంగా మాట్లాడేటటువంటి స్వభావం వీళ్ళ దగ్గర బాగా చూడవచ్చు అనమాట. సమ్టైమ్స్ వీళ్ళతో ఎక్కువ ఓవర్గా పూసుకున్నావు అనుకో, సడన్గా ఏం చేస్తారంటే చులకనగా మాట్లాడేస్తారు. వయసులో పెద్దోడు నువ్వు, వాడు వయసులో చిన్నవాడుగా ఉంటాడు. నువ్వు పోయి తన దగ్గర ఫ్రెండ్షిప్ చేసేటప్పుడు ఏం చేస్తాడంటే సడన్గా నిన్ను చులకనగా కూడా మాట్లాడతాడు అనమాట. ఈ క్యారెక్టరు ఈ అగ్నితత్వ రాశి కలిగినటువంటి వాళ్ళ దగ్గర ఉంటుంది అనమాట. రెస్పెక్ట్ ఇవ్వడం అనే ఒక విషయంలో ఖచ్చితంగా తేడా ఉంటుంది. అది మంచిగా చెడు అనేది ప్రస్తుతానికైతే చెప్పదలుచుకోవాలా. ఆ లగ్నానికి వచ్చేటప్పుడు నేను ఖచ్చితంగా ఆ విషయం కొద్దిగా క్లారిటీ ఇస్తాను అనమాట. అంటే ఈ అగ్నితత్వ రాశి కలిగినటువంటి వాళ్ళ దగ్గర గర్వం ఉంటుంది అనమాట, ఎక్కువ ఈగో ఫీలింగ్ ఎక్కువ ఉంటుంది అనమాట. వాళ్ళకి చాలా ర్యాష్గా బిహేవ్ చేయడం, ఒక రఫ్ బిహేవియర్ ఉంటుంది అనమాట. ఇది అగ్నితత్వ రాశుల్లో ప్రధానంగా మనం చూడాల్సినటువంటి ముఖ్యమైన విషయాలు అనమాట. ఈ 3 స్వభావాలకు అనుగుణంగా ఈ 4 పంచభూతాలు యాడ్ చేసి మనం దీంట్లో ఆడుకోవచ్చు అనమాట. ప్రధానమైన విషయాలు, పెద్ద ఈవెంట్స్ అంతా మనం ఆల్మోస్ట్ ఆల్ ఈజీగా చెప్పొచ్చు. నీ జీవితానికి ముందుకు వెళ్ళడానికి ఏదైతే అవసరమో దాన్ని కరెక్ట్గా మనం ఎత్తిస్తే చాలు అనుకోండి, అది మటుకు చాలు. జ్యోతిష్యం అనేది ఏదో ఒక అడిక్షన్ లాగా ఉండకూడదు, బానిసత్వం లాగా ఉండకూడదు అనమాట. ఒక టార్చ్ లైట్ లాగా ఉండాలి అంతే. చీకటి పడింది, కళ్ళు కనిపించవు, టార్చ్ వేసుకొని చూసుకోవాలి, వెళ్ళాలి. తెల్లారిపోయింది, అవసరం లేదు, స్విచ్ ఆఫ్ చేసినావా పక్కన పెట్టేసినావు, ఇలా ఉండాలన్నమాట. ఇట్టా చూసినావంటే జ్యోతిష్ శాస్త్రం కరెక్ట్గా ఉంటుంది. దీన్ని పెట్టుకునేసి బిజినెస్ చేయడమో, చీటింగ్ చేయడమో, ఏమార్చడమో ఇవంతా వద్దు. ఎందుకు మనం ఈ వీడియోస్ కూడా చేస్తున్నాం అంటే ప్రధానంగా ప్రతి ఒక్కరు దీన్ని నిజమా అబద్ధం అనేది చూడాలి కదా. ఇప్పుడు నేను చెప్పినాను కొన్ని విషయాలు, రీసెర్చ్ చేయండి దానిపైన, ఎంత మటుకు అనేది వాళ్ళకే వెయిటేజ్ ఏందనేది తెలిసిపోద్ది కదా. అందువల్ల ప్రతి విషయాన్ని మాట్లాడాలని డిసైడ్ అయినా. సో ఇట్టా అగ్నితత్వ రాశి వాళ్ళకి ఇలాంటి ఒక ప్రధానమైనటువంటి